నమస్తే సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. ప్రభుత్వ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందన్న వంగా గీత. బూత్ స్థాయిలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రతిపాడులో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ యాప్ పనితీరును పరిశీలించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. పులివేటలో అటవీ శాఖ ఆ అవకాశాన్ని వాడుకున్న కలప స్మగ్లర్లు, చివరకు పట్టుబడ్డ టేకు దుంగలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంగా గీతా విశ్వనాథ్, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కాకపోవడంతో అవి సూపర్ ఫ్లాప్ గా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు గత 2 ఏళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 ఏళ్లు పూర్తయింది కూటమి అధికారం చేపట్టారు. ఏ రకంగా అనేది చాలా మంది మేధావులు కూడా చెప్పారు. పోనీ ఏదో రకంగా చాలా మాయ మాటలు చెప్పారు, ప్రజలకి మభ్య పెట్టారు, ఆశలు కల్పించారు, అవకాశాలు ఇచ్చేస్తామన్నారు, నిరుద్యోగ సమస్య ఉండదన్నారు, మహిళలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామన్నారు, అన్ని వర్గాలకి న్యాయం చేస్తామన్నారు, సుపరిపాలన అందిస్తామని చెప్పి పోనీ అధికారం చేపట్టిన తర్వాత అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ చేసుకున్నారు. ఇచ్చిన 2-3 పథకాలు కూడా లక్షలాదిలో సంఖ్య తగ్గించి తూతూ మంత్రంగా ఇవ్వటం జరిగింది. ఏది 2 ఏళ్ల పాలనలో పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తున్నారు, ఏది పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తున్నారు, ఏది ఎక్కడ 1500 ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడ, వాహన మిత్ర ఎక్కడ, మత్స్యకార భరోసా అందరికి ఎక్కడ చేనేత వర్గాలకు ఇచ్చినవి ఎక్కడ, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడ, అసలు వృద్ధాప్య పెన్షన్ కాదు 2 సంవత్సరాలలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. 3 పార్టీలు అందులో ఉండి 3 రకాల వాగ్దానాలు ఇచ్చి అందరం 3 కూడా మేనిఫెస్టోలు విడుదల చేసి పేదవాడి ఆర్థిక ఇబ్బంది మీకు పట్టదా, విడోల యొక్క ఇబ్బంది మీకు పట్టదా, వయసు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళ యొక్క పెన్షన్ ఇబ్బంది మీకు పట్టదా, ఆరోగ్యశ్రీ లేదు, సీఎం రిలీఫ్ లేదు, ఎక్కడికక్కడ మోసం. పోనీ పరిపాలన ఏమన్నా బాగుందా అంటే అన్యాయం, దౌర్జన్యం. ఎవరైతే నష్టపోయి ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తారో వారి మీదే కేసులు పెట్టే ప్రభుత్వం ఇదే ప్రభుత్వాన్ని చూసాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్షా సమావేశం తిమ్మాపురం గ్రామంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గత 2 ఏళ్లలో రూరల్ నియోజకవర్గంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ విజయాలు, ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బిఎల్ఏలకు అవగాహన కల్పించి కూటమి నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రేపు రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్ని, మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క మీటింగ్ జరగబోతా ఉంది. దాని యొక్క పూర్తి సారాంశం, ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఎట్లా పనిచేయాలి, ఒక బూత్ లెవెల్ ఏజెంట్ మీద
మన జయాపజయాలు ఎంత ఆధారపడి ఉంటాయి అన్నది చాలా పెద్ద విషయం. మనం వేళ ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయిపోవచ్చు, జడ్పీటీసీలు అయిపోవచ్చు, మండల ప్రెసిడెంట్లు అయిపోవచ్చు, ఏదైనా సరే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉన్నంతసేపు వాళ్ళు కష్టపడ్డప్పుడే మనం ఈ సీట్లలో కూర్చోడానికి ఈ అర్హత మనం సంపాదించుకుంటాం. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతూ ఉంది. ఎస్ఐఆర్ గతంలో 2002లో అయినటువంటి ఎస్ఐఆర్ ఇవాళ తిరిగి 24 సంవత్సరాల తర్వాత ఎస్ఐఆర్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఓటు ఎక్కడుంది? 2 ఓట్లు ఉన్నాయా, 3 ఓట్లు ఉన్నాయా, గుర్తింపు ఉన్నాయా, అసలు మనిషి ఉన్నాడా, అసలు ప్రతి ఒక్క అంశాన్ని కులంకుశంగా చర్చించుకోవడానికి అన్ని పార్టీలు కలిపి ఒక డిపార్ట్మెంట్లుగా రెవెన్యూ నుంచి కానీ ఆ రోజు ఆర్ఓ కింద ఎవరైతే వేస్తే ఆ ఆర్ఓ కింద వేసినటువంటి దాంట్లో మనం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువుల పంపిణీ కోసం కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ యాప్ పనితీరును పరిశీలించారు. యాప్ ద్వారా రైతులు ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకుని క్యూఆర్ కోడ్ ఆధారంగా రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు లేదా డీలర్ల వద్ద ఎరువులు పొందే విధానాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను సమీక్షించిన కలెక్టర్ ఖరీఫ్ సాగు విత్తనాల లభ్యత, యూరియా కార్డుల పంపిణీపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు PMDS కిట్లను పంపిణీ చేశారు. పోలవరం ముంపు గ్రామాల పరిధిలో పెద్ద పులి సంచారం కొనసాగుతుంది. దేవీపట్నం మండలంలోని దడంగి, చినరమణయ్యపేట గ్రామాల సమీపంలో మరో పశుపై దాడి చేసి హతమార్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి చినరమణయ్యపేట పరిసరాల్లో మకాం వేసినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. పులి కదలికలను పరిశీలిస్తే లింగవరం, దేవీపట్నం మీదుగా ప్రయాణించి గోదావరి దాటి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే పులి దట్టమైన అటవీ ప్రాంతం గుండా సంచరిస్తుండటంతో దాని కదలికలను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. మరోవైపు పోలవరం ముంపు గ్రామాల్లో గోదావరి నీరు చేరడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అటవీశాఖ అధికారులు పులి కదలికలను పర్యవేక్షిస్తూ బిజీగా ఉన్న వేళ అక్రమ కలప వ్యాపారులు టేకు తుంగలను తరలించే ప్రయత్నం చేశారు. అయితే ముందస్తు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఇందుకూరు పరిధిలో ₹1,00,000 పైగా విలువ చేసే టేకు తుంగలను బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. టేకు తుంగలతో పాటు వాటిని తరలిస్తున్న బొలేరో వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఇటీవల దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులిని గుర్తించి పట్టుకునే చర్యలో అటవీశాఖ సిబ్బంది నిమగ్నమై ఉన్న నేపథ్యంలో ఇదే సమయాన్ని ఆసరగా చేసుకుని
కలప స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగల విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అటవీ శాఖ హెచ్చరించింది. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగగా స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఆలయ అధికారుల సమాచారం మేరకు సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యవని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు శనివార పర్వదిన సందర్భంగా సుమారు 5,000 మంది పైగా భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శనం చేయించుకున్నారు. అలాగే మేము ప్రతి శనివారం కూడా సుమారు 500 మందికి మేము భోజన ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే మా ధర్మకర్తల మండలి చైర్మన్ వారి సహకారంతో త్వరలో దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నందువలన ఇందు విషయంపై ఒకసారి ఉన్నతాధికారుల వాళ్ళ అనుమతితో మేము ఆ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మొదలగు ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానం యొక్క దినాభివృద్ధిలో భాగంగా త్వరలో అనేక సేవలు, పూజలు కూడా ఏర్పాటు చేయడం గురించి ధర్మకర్తల మండలి చైర్మన్ వారి సహకారంతో మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇట్లు కార్యనిర్వహణాధికారి సత్యవతి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున తిరుమల చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొన్న సానా సతీష్ బాబు కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం ఆలయ అధికారులు, అర్చకులు వారి స్వాగతం పలికి ఆలయ మర్యాదలను అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సానా సతీష్ బాబు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் చట్టపడి నడవడిక எடுக்கப்படும் என అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కాకినాడ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని అన్నారు. ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. Inhale, lift your hands over the head, join your palm. Stay there for 5 seconds. Left leg, all of you. Stay there for 5 seconds. 5. నిలబడిన వాళ్ళే చేయండి, చేయలేని వాళ్ళు కష్టపడకండి. Relax. Done. 5, 4, 3. Relax. Exhale, down your hands, down your leg. Close your eyes. Take deep breath in, breathe out to relax. Fully inhale. Slowly. Next, Trikonasana. Upper body to front. Breathe వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. అరచేతులు రెండు పాదాల పక్కన నేల మీద ఉంచడానికి ట్రై చేయండి. కుదిరితే నుదురుని మోకాళ్ళకి టచ్ చేయాలి. If possible, try to touch your knees with your forehead or chin. Stay there for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Inhale, come up. Breathe, తీసుకొని to standing position. చేయగలిగిన వాళ్ళు మట్టుకి పొజిషన్ మెయింటైన్ చేయండి. Stay there for 5 seconds. 5, 4. చేయొద్దు, మిగిలిన వాళ్ళందరూ కూడా చేయండి. పాదాల మధ్యన అరడుగు గ్యాప్ ఉంచుకోండి. మెయింటైన్ ద హాఫ్ ఫీట్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద ఫుట్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్ టువర్డ్స్ స్ట్రైట్. హ్యాండ్ ఒకటి విష్ణుముద్ర పొజిషన్, అంటే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఫోర్లీ. ఇన్హేల్, ఎక్స్హేల్. అప్పుడు ఇన్హేల్ చేసి బోత్ నాస్ట్రిల్స్ తో ఎక్స్హేల్ చేస్తాము. తర్వాత రైట్ నోస్ట్రిల్ని థంబ్ ఫింగర్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసుకొని లెఫ్ట్ క్లోజ్ చేస్తాం. బోత్ నాస్ట్రిల్ బ్రీత్ ప్యాటర్న్ వచ్చి ఇన్హలేషన్ కంటే ఎక్సలేషన్ డబుల్ ఉండాలి, ఎక్సలేషన్ కంటే హోల్డింగ్ డబుల్ ఉండాలి. ఇన్హలేషన్ 5 కౌంట్ ఉంటే హోల్డింగ్ 20 కౌంట్ ఉండాలి, ఎక్సలేషన్ 10 కౌంట్ ఉండాలి. అది ఎవరి కెపాసిటీని బట్టి. ఇన్హేల్ త్రూ ద లెఫ్ట్, క్లోజ్ ద లెఫ్ట్, హోల్డ్ ద బ్రీత్. Open the right and exhale. కాకినాడ జగన్నాథపురం మహాలక్ష్మీనగర్ లో కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ద్వారా తురంగి అల్లూరి సీతారామరాజు కాలనీ, డ్రైవర్స్ కాలనీలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సిపిఎం నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు కాలనీ నుంచి డ్రైవర్స్ కాలనీ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టి అనంతరం డ్రైవర్స్ కాలనీ రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. తర్వాత బాలయోగి బొమ్మ సెంటర్ ప్రాంతంలో జరుగుతున్న వాటర్ వర్క్స్ పనులను పరిశీలించిన నిరసనకారులు తమ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తురంగి ప్రాంతంలో ఉండే ప్రజానీకం మున్సిపల్ నీరు దొరక్క దశాబ్దాల కాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు కాలనీ వాస్తవులుగా
కార్పొరేషన్ అధికారులని, ఎమ్మెల్యే గారిని మేము కోరేది ఏంటంటే, మేము ఎప్పటి నుంచో మహాలక్ష్మి నగర్లో ఉండేటువంటి పెద్ద ట్యాంకుల నుంచి పైప్ లైన్ వేసి అల్లూరు సీతారామరాజు కాలనీ, తదితర కాలనీకి మంచినీళ్ళు సరఫరా చేయాలి, కార్పొరేషన్ నీళ్ళు సరఫరా చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. 40 సంవత్సరాలు అయింది ఈ కాలనీ ఏర్పడి. ఆనాటి నుంచి మున్సిపల్ నీరు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. కానీ ఇప్పటికీ మున్సిపల్ నీరు తాగేటువంటి అవకాశం లేకుండా ఈరోజు ఉంది. కానీ మరొక పక్క మా కాలనీ మీదుగా మహాలక్ష్మి నగర్ వాటర్ ట్యాంకుల నుంచి సొల్లంగి అధికారులకి 6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతానికి పైప్ లైన్లు వేశారు. మాకు ఇగో ఈ కింద భాగంలో ఉన్నటువంటి పైప్ లైన్ అది. పైప్ లైన్లు వేసి మున్సిపల్ నీరు అక్కడికి తరలిస్తున్నారు. మేము వాళ్ళు మున్సిపల్ నీరు తాగొద్దు అని చెప్పి మేమేం చెప్పట్లేదు. వాళ్ళు మున్సిపల్ నీరు తాగొచ్చు. కానీ గత 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా మున్సిపల్ నీరు మహాలక్ష్మి నగర్ వాటర్ ట్యాంక్ నీరు ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. మాకు కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఈరోజు మొదలుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. అయితే మేము ఇప్పుడు మంచినీళ్ళు కావాలండి. మాకు మంచినీళ్ళు లేవండి. ఎందుకు వర్షం పడినా ఎందుకు వస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించండి. మాకు చాలా మంచినీళ్ళు వస్తాయి. వాటర్ ట్యాంక్ పంపి ఒక 2 8 అన్నట్టు అయిపోయింది మేము. అయితే మాకు మంచినీళ్ళు కొత్త మేము 1/2 కిలోమీటర్ మహాలక్ష్మి నగర్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. మేము 2 వాటర్ ట్యాంకులు కట్టారండి. మాకు ఇస్తారని ఎంతో ఆశతో చూస్తుండగా ఈ పైప్ లైన్ వేస్తారని 6 కిలోమీటర్ల దూరానికి వేసేస్తున్నారు ఈ పైప్ లైన్. పక్క నుండి మేము నీళ్ళు తాగలేకపోతున్నామండి. ఏంటి మా బాధ ఏంటి? పక్క నుండి 1/2 కిలోమీటర్లు మాకు నీళ్ళు ఇవ్వకుండా 6 కిలోమీటర్లు నీళ్ళు పంపుతున్నారంటే అధికారులు ఎంత ఇదిగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అంటే మేము నీళ్ళు తాగడానికి సరిపోవండి. మేము పేదలమా అంటే అధికారులు తాగొచ్చండి మంచినీళ్ళు. ఈ ఏరియా సెమ్ ఏరియా అని తెలుసు, లేని వాళ్ళని తెలుసు, పొద్దున్నే పల్లెకి వెళ్ళిపోతారని తెలుసు. అంటే మేము మంచినీళ్ళు తాగకూడదండి. మాకు మంచినీళ్ళు ఇవ్వమని నేను కార్పొరేషన్ నీళ్ళు ఇవ్వాలని అడుగుతున్నామండి. మా ఏరియాని గుర్తించండి. మీరు గుర్తించి మాకు మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతున్నామండి. అలాగే ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాము, ఎంపీ గారిని అడుగుతున్నాము, దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పలేము అందరని అడుగుతున్నామండి. మా పేదలు శ్రమని గుర్తింతారని, మా ఆడవాళ్ళు శ్రమను గుర్తింతారని నీళ్ళ బిందె పెట్టుకుని ఎన్నాళ్ళు పరిగెట్టమండి. మేము మాకు మంచినీళ్ళు లేవు తాగడానికి. అయ్యో ఇచ్చి నీళ్ళేమో ఒళ్ళంతా దురదలండి, లివర్లు పాడైపోతాం, మోషన్స్ అయిపోతాం. మా పిల్లలతో పెద్ద హాస్పిటల్ కిడ్నీలు పోతాం. హాస్పిటల్కి ఎన్నాళ్ళు తిరగండి. ఇచ్చిన నీళ్ళు స్వస్థమైన నీళ్ళు ఇస్తలేదు. ఆ బుల్లెప్పన్న సర్వేసుకోవాలి, చెక్ చేసుకోండి. ఆ నీళ్ళు కూడా సరిగ్గా రాక పాతలైన ఎప్పుడు 30 సంవత్సరాల కింద వేసిన పైపులు, ఆ పైపుల్లోంచి వచ్చి నీళ్ళు ఎన్నాళ్ళు తాగమండి. మేము పైప్ లైన్ కూడా లేదండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో వస్తామంటారు, అది చేస్తున్నామంటారు, అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ. ప్రభుత్వ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందన్న బంగా గీత. బూత్ స్థాయిలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రతిపాడులో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ యాప్ పనితీరును పరిశీలించిన ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. పులివేటలో అటవీ శాఖ ఆ అవకాశాన్ని వాడుకున్న కల్ప స్మగ్లర్లు, చివరకు పట్టుబడ్డ టేకు దుంగలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.